వైష్ణవి హత్య కేసులో కీలకమైన మలుపు చోటు చేసుకుంది, కీలకమైన డెవలప్మెంట్ చోటు చేసుకుంది. మీరందరూ ఏదైతే కోరుకున్నారో, మీరందరూ ఏదైతే అనుకున్నారో అదే జరుగుతోంది, అదే జరిగింది. నిజానికి ఆ ముగ్గురు దుర్మార్గులని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్, బిగ్ డెవలప్మెంట్ న్యూస్ మీరు చూడడం జరుగుతోంది ఆర్టీవీ స్క్రీన్ మీద. కోరుట్ల వైష్ణవి హత్య కేసులో మరో ముగ్గురిని అరెస్ట్ చేశారు పోలీసులు. హరిబాబు తల్లి చిత్తారి లక్ష్మి, సోదరులు ఆనంద్, అశోక్ అరెస్ట్ అయ్యారు. అదుగు ఆ ముగ్గురి మీరు చూడొచ్చు. పోలీసుల వెనకాల ఉన్న ఆ దుర్మార్గులు ముగ్గురిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారిస్తున్న సందర్భం ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. ఎంత దుర్మార్గం ఇది! అదిగో అత్త కాదు బహుశా ఇంకేం భాష మాట్లాడాలి అక్కడ. ఎందుకంటే వైష్ణవి పాలిట మృత్యు దేవత అంటూ ఉంటారు కదా, దేవత కాదు దెయ్యం. కోటలి పాలిట దెయ్యం అదిగో లక్ష్మి. దాంతోపాటు మిగిలిన ఇద్దరు ఆల్రెడీ హరిబాబు జైల్లో ఉన్నాడు. హరిబాబు తల్లి చిత్తారి లక్ష్మి, సోదరులు ఆనంద్, అశోక్లను అరెస్ట్ చేశారు పోలీసులు. రిమాండ్కు తరలించారు పోలీసులు. హరిబాబు ఇష్టం లేని పెళ్లి చేసుకున్నారని కుటుంబ సభ్యులు కుట్ర పన్నారనేది ఆ కుటుంబం ఆరోపణ. అంటే వైష్ణవి కుటుంబం ఆరోపణ. కట్నం రాలేదని వైష్ణవిని హింసించింది హరి ఫ్యామిలీ. కట్నం కోసం వైష్ణవికి మానసికంగా, శారీరకంగా వేధించింది ఆ కుటుంబం. హరికి హత్యకు ప్రేరేపించినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. అంటే హరిని హత్యకు ఆ కుటుంబం ప్రేరేపించింది. తల్లివా నువ్వు, ఆడదానివా నువ్వు, మనిషివా నువ్వు? ఇది ఈరోజు సమాజం ప్రశ్నిస్తోంది. లక్ష్మి, నిన్ను మనిషిగా కూడా నీకు ఈరోజు విలువ లేదు. ఆడదానిగా ఇంకా ఆ సందర్భం లేనేలేదు. ఇంకా మనిషిగా వాళ్ళ దృష్టిలో ఎప్పుడో చచ్చిపోయావు. ఎప్పుడైతే ఒక ఆడబిడ్డని కొడుకుని ప్రేరేపించి చంపేసేందుకు మీ కుటుంబం ఎప్పుడైతే కుట్ర పనిందో, అటువైపుగా నడిపించిందో, అదిగో మీరు చూడొచ్చు. హరిబాబుని తీసుకువెళ్తున్న ఆ విజువల్ మీరు చూడొచ్చు. పోలీసులు హరిబాబుని కూడా తీసుకువెళ్తున్న ఆ విజువల్స్ మీరు చూడొచ్చు పోలీస్ స్టేషన్కి. అండ్ ఇంకోవైపు ఇదిగో లక్ష్మి, చూసుకో, నీ ఫ్రేమ్ ఒక్కసారి చూసుకో. నువ్వు ఏదైతే కోరుకున్నావో, ఏదైతే నువ్వు అనుభవించాలనుకున్నావో, కట్నం తీసుకొచ్చేసి కట్న కానుకలతో నీ ఇంటిని బంగారంగా మార్చేయాలనుకున్నావో, నీ భవిష్యత్ ఏమైందో చూసుకో, నీ బతుకు ఏమైందో చూసుకో. ఒక ఆడబిడ్డకి అన్యాయం చేసినందుకు నీ జీవితం ఏమైందో చూసుకో. జైలు పాలయ్యావు ఈరోజు, కటకటాల పాలయ్యావు ఈరోజు. నువ్వు కటకటాల పాలవడమే కాదు, నీ కుటుంబాన్ని కటకటాల పాలు చేస్తావు.